హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను పాట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. నేను 80 సెంటీమీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. ఇది తడిపి ఆరబెట్టి ఐరన్ చేసి పెట్టాను. అలాగే ఇది శారీలో వచ్చిన బ్లౌజు. దీనికి నేను ఆది బ్లౌజ్ తోటే మెజర్మెంట్స్ తీసుకుని మీకు కటింగ్ చూపిస్తాను. ముందుగా మనం లైనింగ్ కట్ చేద్దాం. ఇలా తీసుకోవాలి. కూర కాకుండా ఇలా కూర లైన్లేమో మన ఆపోజిట్ ఉండాలి. అలాగే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఈ ఎడ్జ్లు క్రాస్ తీసుకోవాలి. ఎల్ స్కేల్తో తీస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఖర్చు కోసం మనం ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఆది బ్లౌజ్ తీసుకుని ఈ బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి. షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని టేప్ ఇక్కడ పెట్టుకుని ఈ టక్ ఉంటుంది కదా, కొద్దిగా సాగదీసినట్టు పట్టుకుని, మరీ ఎక్కువ కాదు అలా అని తక్కువ కాదు. నాకు ఇక్కడ 13 ఇంచులు వచ్చింది. 13 ఇంచులకి ఖర్చుతో కలిపి మనం మార్క్ చేసుకోవాలి. 13 ఇంచులకి మార్క్ చేసుకుని అలాగే ఒక 1/2 ఇంచు ఖర్చుకి, అలాగే దీన్ని నడుము కొలత తీసుకోవాలి. ఉచ్చుల పట్టి నుంచి ఈ కాజాల పట్టి ఇది కాకుండా ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇది 32 సైజ్ బ్లౌజ్. ఇది 32 సైజ్ బ్లౌజ్కి మనం 4 భాగాలు చేసుకుంటే నడుము కొలత వస్తుంది. 32 సైజ్ బ్లౌజ్ కదా, ఇది 32ని టేప్ ఇలా ఫోల్డ్ చేసి మనం 4 భాగాలు చేయాలి నడుము కొలత రావాలంటే. 32ని మళ్ళీ ఇలా 8.5, ఈ 8.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 8.5కి 1 ఇంచు కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. మనం 8.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి నడుము లూజు. 8.5 అలాగే టక్స్కి ఒక 1 ఇంచు, అలాగే ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకుని, అలాగే మనం నడుము పొడవు పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. 32 సైజు బ్లౌజ్కి షోల్డర్ మనం 5 పెట్టుకుంటాం. 30 లోపు ఉంటే చిన్న సైజు బ్లౌజ్ లెక్కండి. అలాగే 30 పైన ఉంటే 32, 34, 36, 38, 40 అలా పెద్ద సైజు బ్లౌజులు అనమాట. అలాగే నెక్ 5లో మనం 2 ఇంచులు నెక్క తీసుకోవాలి. ఇక్కడ మిగిలిన ఈ 3 ఇంచులు షోల్డర్. చంకదింపు 5.5 తీసుకోవాలి. షోల్డర్కి ఎంత అయితే తీసుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 5.5కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నడుము కొలత 8.5 వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9.5 మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 1.5 కరువు తీసుకోవాలి. ఇక్కడ 2.5కి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇలా కరువు స్కేల్తో మనం రౌండ్ ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ డ్రా చేసాం కదా, దీన్ని ఇది స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ ఖర్చుకి 1.5 డ్రా చేసుకోవాలి. మనకి క్లాత్ ఉంటే 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేను 1.5కి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పాట్ నెక్ డ్రా చేద్దాం. నెక్ నడుము ఎంత ఉందో చూసుకొని, ఇది 4 ఉంది. 1/4 ఇంచు ఖర్చుకి, అలాగే మనం ఇక్కడ 2 పెట్టాం కదా, నెక్ దింపుకి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 2.5 పెట్టుకోవాలి. దీన్ని డ్రా చేసుకోవాలి. మనం దీంట్లో పాట్ నెక్ డ్రా చేయాలి. ఈ పాట్ నెక్ డ్రా చేయడం గురించి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే ఇంకొక ఇంచ్ కూడా ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి 1 ఇంచ్కి కూడా ఒక మార్క్ చేయాలి. అలాగే ఇక్కడి నుంచి కూడా ఒక 1 ఇంచ్కి మార్క్ చేయాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ చేయాలి. ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ బయటికి మనం ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఈ 3 ఇంచెస్ మార్క్ చేసింది ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేయాలి.
ఇలా ఇది బయటికి ఒక 1/2 ఇంచు, ఇది లోపలికి ఒక 1/2 ఇంచు. దీన్ని బేస్ చేసుకుని పాట్ నెక్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్, 3 ఇంచెస్ నుంచి మళ్ళీ 1 ఇంచు కానీ ఒక 2 ఇంచెస్ కానీ షేప్ ఇవ్వడం గురించే ఈ డాట్. ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచు, అలాగే ఇక్కడ నుంచి కూడా 1 ఇంచు ఈ షేప్ రావడం గురించే మనం ఇలా డాట్స్ పెట్టుకోవడం. ఇప్పుడు డ్రా చేసిన ప్రకారం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం టక్స్ పెట్టుకోవాలి. వెనకాల మనం పట్టి కడతాం కాబట్టి ఒక 1/2 ఇంచు దీనికి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. ఇది రైట్ సైడ్, రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళేలాగా తీసుకోవాలి. మనం బార్డర్ కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసిన బ్యాక్ దీని మీద సెట్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా రావాలంటే లైనింగ్ మీద మనకి మెయిన్ క్లాత్ కనీసం 1/2 ఇంచ్ అయినా సరే ఎక్కువ ఉండాలి. అర్థమయ్యేలా నేను చెప్తున్నాను, నేను ఎలా మార్క్ చేస్తున్నాను ఒకసారి చూడండి. ఆ విధంగా మీరు మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ వేసుకోవాలి. రైట్ సైడ్ వేసుకున్న తర్వాత లైనింగ్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ సపరేట్గా పెట్టలేదండి, నెక్ లైనింగ్ తిప్పేస్తాను కాబట్టి మనం మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ వేసుకోవాలి లైనింగ్. ఇలా మనం లైనింగ్ సెట్ చేసుకున్న తర్వాత ఇలా నెక్ చుట్టూ పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు కదిలిపోకుండా ఉంటుంది. ఇలా మనం 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఈ కర్వ్స్ దగ్గర స్లోగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకి రౌండ్ బ్లౌజ్ అయితే మనం ఒక రౌండ్ తిప్పుకుంటే సరిపోద్ది. కానీ ఇక్కడ పాట్ నెక్ కొంచెం కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఈ కర్వ్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్స్ తిరిగే దగ్గర రౌండ్ దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ ఎందుకంటే మనం ఇప్పుడు లైనింగ్ తిరిగేసినప్పుడు నెక్ నీట్గా రావటం గురించి ఈ కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిన్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ ఇలా తిరిగేసుకున్న తర్వాత లైనింగ్ మీద కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ మెయిన్ క్లాత్ మీద పడకుండా లైనింగ్ మీదే ఉండేలా వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఇలా లోపలికి తిరిగేసుకుని ఈ మెయిన్ క్లాత్ మీద ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ లోపల నుంచి లాక్కుంటూ ఈ స్టిచ్ కూడా నెక్ ఎడ్జ్ వరకు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ తిప్పి ఈ లైనింగ్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. పాదం ఖర్చు పెట్టుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ కట్ అవ్వకుండా మనం మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసినప్పుడు టక్స్ పెట్టాం కదండి, అది మనం ఇప్పుడు లైనింగ్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఆ కట్స్ పెట్టుకోవాలి. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయిందండి. ఇప్పుడు నడుము పట్టి వేద్దాం. పావించి ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసుకోవాలి. అలాగే ఈ పట్టీ తిప్పి పట్టీ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా లైనింగ్ మీదే పడాలి, మెయిన్ క్లాత్ మీద పడకూడదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పట్టీ లోపల వైపు తిప్పుకొని పెద్ద గుట్టు పెట్టుకోవాలి. పట్టీ కుట్టిన తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని మార్క్ చేసుకోవాలి. డాట్స్కి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3.5 ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా సేమ్ 3.5 పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇంతేనండి పాట్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇది చాలా ఈజీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. బిగినర్స్కి ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఈ స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.